ఒకరు సుందరి. అయితే పరిచయుడు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వాడు. ప్రత్యేకించబడిన వాడు ఇతరులను పోల్చుకోడు కదా. ప్రత్యేకించిన వాడు ఇతరులను అవమానపరచడు కదా. ప్రత్యేకించబడిన వాడు ఇతరులకు వ్యతిరేకంగా మాట్లాడదు కదా. ప్రత్యేకించబడిన వాడు ఇతరులను బాధ పెట్టదు కదా. ప్రత్యేకించబడిన వాడు ఇతరులు దొంగలు, ఇతరులు మోసగాళ్ళు, ఇతరులు అబద్ధికులు, ఇతరులు లంచగొండులు, ఇతరులు అపవిత్రమైన కార్యాలు చేస్తారని అనదు కదా. ప్రత్యేకించబడిన వాడు ప్రత్యేకించబడిన వ్యక్తిగా జీవించాలి కదా. నీతిమంతులు ఇతరులకు నీతిమంతులుగా కనిపించేది కాదు, బయటికి కనిపించేది కాదు. నీ లోపల నీతి, నిజాయితీ, పరిశుద్ధత, పవిత్రత, మంచి మాట, యథార్థత ఇవన్నీ మనలో ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. అందరూ ఉన్నారా? హల్లెలూయా. క్రీస్తు మహారాజ్కి